సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న త్రిబుల్ ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. త్రిబుల్ ఆర్ చిత్రం తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కలకత్తా లాంటి నగరాలలో రామ్ చరణ్ ఎన్టీఆర్పై రాజమౌళి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. త్రిబుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్ మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ చిత్ర విశేషాలు, రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు ఆలియా భట్ వెల్లడించింది. త్రిబుల్ ఆర్ చిత్రం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను నటించబోయే పాత్ర చాలా కష్టమైనది, అయినా పర్వాలేదు, నటించగలననే నమ్మకం ఉంది. వరుసగా క్రేజీ దర్శకులతో పనిచేస్తున్న సమయంలో రాజమౌళి డైరెక్షన్లో నటించే అవకాశం వచ్చిందని ఆలియా భట్ తెలిపింది. రాజమౌళి బాహుబలి చిత్రం తీశారని, తాను త్రిబుల్ ఆర్ చిత్రానికి ఒప్పుకోలేదని, అంతకు ముందు నుంచే ఆయన చిత్రాలు చూస్తున్నానని ఆలియా భట్ పేర్కొంది. మగధీర, ఈగ లాంటి చిత్రాలను చూశా. సింపుల్ కథలను మతి పోగొట్టే విధంగా ఆయన ప్రజెంట్ చేయగలరు. రాజమౌళి ఇమాజినేషన్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటుంది. అందుకే ఆయన ఇండియన్ సినిమాలలో అంత పెద్ద దర్శకుడిగా ఎదిగారని ఆలియా భట్ పేర్కొన్నారు. ఇక రాజమౌళి కథలు ఎమోషనల్గా, పవర్ఫుల్గా ఉంటాయి. త్రిబుల్ ఆర్ కథ చాలా బలమైనది. దానిని ఆయన వెండితెరపై ఎలా ప్రజెంట్ చేస్తారనే విషయంలో తాను కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆలియా భట్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి మరదలిగా ఆలియా భట్ సీత పాత్రలో నటించనుంది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్కు హీరోయిన్ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక త్వరలోనే నార్త్ ఇండియా షెడ్యూల్లో త్రిబుల్ ఆర్ షూటింగ్లో ఆలియా భట్ పాల్గొననుంది. రామ్ చరణ్కు గాయం కావడం వలన 3 వారాల పాటు షూటింగ్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.